నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ కి బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని కోరుతూ నేడు సంగమేశ్వరం వద్ద మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నిరసన. రథసప్తమి సందర్భంగా నగరంలో సూర్యనారాయణ దేవాలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. క్రమంగా జలదివాసం నుండి బయటపడుతున్న సంగమేశ్వర ఆలయం. మరో 10 రోజుల్లో వేపదారు శివలింగానికి పూజలు. రథసప్తమి వేడుకలు నగర సమీపంలోని సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సూర్యనారాయణ దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. రథసప్తమితో పాటు సూర్య దేవాలయం 4వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవాలయ ధర్మకర్త రామకృష్ణ తెలిపారు. సూర్య భగవాన్ దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో దర్శనానికి భారీగా క్యూలో వేచి ఉన్నారు. మరియు రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో వెలిసిన ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయం అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు జరుపుకుంటుంది. వచ్చిన భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొంది అన్నదానం కూడా స్వీకరించి వెళుతున్నారు. వీరందరికీ తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది 4వ వార్షికోత్సవం. నిందనాము అభివృద్ధి చెందుతూ 4వ వార్షికోత్సవం అడుగుపెడుతున్న సూర్య దేవాలయము ఇంకా అభివృద్ధిలో రావాలని ప్రజలందరూ సహకరించి దయతో ఈ సూర్య దేవాలయం దర్శించుకొని అందరూ సూర్యదేవాలయానికి దేవుని కృపకు పాత్రలు కావాలని. కొత్తపల్లి మండలం సంగమేశ్వరం దగ్గర నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేస్తూ నేడు సంగమేశ్వరం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఐకానిక్ బ్రిడ్జ్ బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మిస్తే రాయలసీమ ప్రాంతమైన ఉమ్మడి కర్నూలు జిల్లాకు తాగునీరు, సాగునీరు అందుతుందని, నాడు 1000 ఎకరాలు ఇచ్చిన రైతులు నేడు ఎటువంటి ఉపాధి లేక నగరాలకు వలసలు వెళ్తున్నారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. తరతరాలుగా కర్నూలుకు అన్యాయం జరుగుతుందని, బళ్ళారి జిల్లాను హోస్పేట్ డ్యాంను కర్ణాటకకు ఇచ్చారని అన్నారు. అందరికీ తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు. ఇప్పుడు అన్ని సమర్పించుకున్నాం. మనం ఈరోజు నష్టపోయింది మనం రాయలసీమ వాసులు, సుఖాన్ని అనుభవిస్తున్నది ఇంకొకరు. ఈరోజు చూస్తున్నారు మీరు, ఇదిగో సముద్రం మాదిరిగా ఉండేటటువంటి ఈ కృష్ణా జలాలు పక్కనున్న కొత్తపల్లెకు నీళ్లు లేవు. పక్కనున్న కొత్తపల్లె మండలంలో తాగేదానికి నీళ్లు లేవు. అంతా కరువే. ఈరోజు నీళ్లున్నాయి కానీ ఊరికే చూసేదానికి అబ్బా ఎన్ని నీళ్లు ఎవరన్నా చూస్తే రాయలసీమ కరువు అంటారే కానీ నీళ్ళు ఎన్నో ఉన్నాయి ఎవరైనా అడిగే ప్రశ్న. కానీ శ్రీశైలం ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు అంతా కూడా రాయలసీమ మోసపోతుంది. ఆ ప్రాజెక్టును నమ్మి మేము త్యాగాల ఫలితం ఆ ప్రాజెక్ట్, కానీ మాకు నీళ్ళు లేవు. ఇదిగో వాడు వస్తాడు, ఎవడో ఒకడు
చెప్పే మాటలు ఆ మాటలతోనే కడుపు నిండుతా ఉంది అనుకుంటున్నారు వీళ్ళంతా. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నారు, పేరుకు రాయలసీమ. నీళ్లు రిజర్వాయర్లు లేవు, ఎక్కడ నువ్వు తీసుకుపోతావు? ఈ నీళ్లు రిజర్వాయర్లు లేదు, ఎక్కడ పెడతావు? చెప్పరు, సమాధానం లేదు. చిన్నారుల దంతాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రముఖ దంత వైద్యులు యశ్వంత్ అన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో కిడ్స్ ఇన్ ఫ్యామిలీ ట్రూ స్మైల్ డెంటల్ క్లినిక్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్ ను పుల్లయ్య విద్యా సంస్థల అధినేత పుల్లయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో దంత వైద్యులు యశ్వంత్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి దంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు దంతాలను సంరక్షించుకోవాలని, దీనిపై అవగాహన కల్పిస్తూ చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు. రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య మాట్లాడుతూ తన విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పిల్లల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటాయి అనే దాని మీద అవగాహన ముఖ్యం ఫస్ట్. సో దాని తర్వాత పేరెంట్స్ ఏం చేస్తారంటే అవి చిన్న ప్రాబ్లమ్సే కదా, పాలపళ్ళు అనేవి వెళ్ళిపోతాయి కదా అన్న ఒక ఉద్దేశంతో దాన్ని వదిలేసి పట్టించుకోరు. సో దాని ట్రీట్మెంట్ అవసరం ఏంది అన్న దాని మీద అవగాహన కల్పిస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నా ఉద్దేశము. సో ఈరోజు డెంటల్ క్లినిక్ పేరు కిడ్స్ అండ్ ఫ్యామిలీ ట్రూ స్మైల్. యశ్వంత్ మా దగ్గర ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మా దగ్గర చదువుకోవడం జరిగింది. అబ్బాయి పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్లో పీజీ చేసి తను సొంతంగా ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా మేము అనుకున్నటువంటివి సాధించాలని చెప్పడానికి గర్వపడుతున్నాం. మేము ఎప్పుడో ఒకటి కోరుకుంటామన్నమాట, కేవలం చదివే కాకుండా విద్యార్థులు తమ సొంత కాళ్ళపైన తమ నిలబెట్టేటువంటి శక్తి వాళ్ళకి రావాలంటేటువంటిది మా విద్యాసంస్థలకు మొట్టమొదటి ఆశయం. సో ఆ ఆశయాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళు యశ్వంత్ ఒకరు కావడం చాలా సంతోషకరమైనటువంటి. శ్రీశైల జలాశయంలో నీరు తగ్గుముఖం పట్టింది. వెనుక జిల్లాల్లో జలాదివాసంలోకి వెళ్లిపోయిన సంగమేశ్వరం ఆలయం క్రమంగా బయటపడింది. శనివారం నాటికి జలాశయం నీటి మట్టం 844 అడుగులకు తగ్గింది. గర్భాలయ ప్రాకారం వరకు దర్శనమిస్తుంది. మరో 6 అడుగుల మేర నీటి మట్టం తగ్గితే గర్భాలయం పూర్తిగా కనిపిస్తుంది. మరో వారం రోజుల్లో పూర్తి ఆలయ దర్శనం లభించే అవకాశం ఉందని పురోహితులు తెలకపల్లి రఘు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి సూర్య నమస్కారాలు చేశారు. సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని యోగా గురువు పెరుమల్ల దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర సంఘ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సూర్యుడి పుట్టినరోజు కాబట్టి సూర్య జయంతిని మనం జరుపుకుంటున్నాము. సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యుడు లేకుంటే సృష్టి లేదు. ఫస్ట్ సూర్యుడు ఉద్భవించినాకనే సృష్టి ప్రారంభమైంది. కాబట్టి మనము సూర్యోపాసన ఎంతో మంచిదన్నమాట. ఆరోగ్య ప్రదాత, అన్న ప్రదాత. సూర్యుడు లేకుంటే మన యొక్క జీవితానికి మనుగలేదు. ఒక పైర్లు పండాలన్నా, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా సూర్యరశ్మి వల్ల మనకి డి విటమిన్ వస్తుంది. సూర్యరశ్మి వల్ల 7 కిరణాల్లో 2 కిరణాలు చాలా ముఖ్యమైనవి. ఆల్ట్రా వయోలెట్, ఆల్ఫా వయోలెట్ అని చెప్పి 2 కిరణాలు మనకి ఆరోగ్యవంతుల్ని ప్రభావితం చేస్తుంది. సూర్యుని అజ్ఞానమైన చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని ప్రకాశిస్తాడు. సూర్యుడు పగులుపూట భూమిని రక్షిస్తూ ఉంటాడు. సూర్యుడి నుంచే వేదాలు వచ్చినాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనకి సూర్యుడి యొక్క నామాలు 12 ఉండాలి. ఆ 12 నామాలు 12 నెలలకు మనకి ఏర్పాటు చేయడం అనేది సూర్యనామం. ఈ మాఘమాసం మరీ ఉత్కృష్టమైనది, అన్ని మాసాల కన్నా మాఘమాసము. ఈ మాఘమాసం సూర్యునికి పవిత్రమైన
మాసం కాబట్టి ఈ సూర్యోపాసన ఒక్క మాఘమాసంలో చేస్తారన్నమాట. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యు యొక్క భగవానికి చాలా ఆరాధనలు చేస్తారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ మెడికల్ సెంటర్ ను నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రారంభించారు. నగరంలోని ఓల్డ్ టౌన్ లో ఏర్పాటు చేసిన సిటీ మెడికల్ సెంటర్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. డాక్టర్ హేమంత్ కుమార్ న్యూరాలజిస్ట్, డాక్టర్ స్నేహ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో ఈ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఓల్డ్ టౌన్లో ఎక్కడైతే ఎక్కువ పాపులేషన్ ఉందో, ఎక్కడైతే వైద్య సేవలు చాలా ఎక్కువ అవసరం ఉందో, పేదవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ వచ్చి సిటీ మెడికల్ సెంటర్ అని చెప్పి డాక్టర్ హేమంత్ కుమార్ గారు న్యూరాలజిస్ట్ అండ్ డాక్టర్ నేహా గారు గైనకాలజిస్ట్ ఇక్కడ సిటీ మెడికల్ సెంటర్ని ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పేద వర్గాలకు దగ్గరలో అందుబాటులో మంచి డాక్టర్స్, మంచి వైద్యం అనేది వాళ్ళకు అందుబాటులో వస్తుంది. ఆల్రెడీ వాళ్ళది ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ కూడా ఉంది, హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్. మరి వాళ్ళు మంచిగా కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయగలుగుతారు, మంచి చికిత్స చేయగలుగుతారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హఫీజ్ ఖాన్ గారికి లోకల్ ఎమ్మెల్యే కర్నూలు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సిటీ మెడికల్ సెంటర్లో ముఖ్యంగా న్యూరాలజీ సర్వీసెస్ డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ స్నేహ గైనకాలజిస్ట్ రన్ చేస్తూ ఒక ఫిజిషియన్ కూడా ఇక్కడ మల్టీ స్పెషాలిటీగా సూపర్ స్పెషాలిటీ అంటే స్పెషాలిటీ సర్వీసెస్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ల్యాబ్ కానీ మెడికల్ షాప్ ఇదంతా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ ఓల్డ్ టౌన్ ప్రజలు ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ హేమంత్ కుమార్కు, స్నేహకు, మిగతా డాక్టర్లకు, సిబ్బందికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ఇండస్ మరియు మాంటెసరీ పాఠశాల సంయుక్త నిర్వహణలో పాఠశాల ప్రాంగణంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా పాఠశాల విద్యార్థులచే స్వాగత నృత్యం, సూర్య నమస్కారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. తదనంతరం విజయవాడ అష్టాక్షరి మహామంత్ర పీఠం పీఠాధిపతులు పరమహంస శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్కర రామానుజీయర్ స్వామీజీ విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. దేశం దేవుడు వేరు కాదని విద్యార్థులు తమలోని నిద్రాణమైన శక్తులను జాగృతపరిచి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి, దేశానికి సేవ చేసి ఈ దేశాన్ని విశ్వగురుగా ప్రతిష్ఠించుటకు సంకల్పబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పాఠశాల యాజమాన్యం చదువుతో పాటు సాంస్కృతిక విలువలకు ఇస్తున్న ప్రాధాన్యతను స్వామీజీ కొనియాడారు. కార్యక్రమంలో మాంటిసోరీ విద్యాసంస్థల డైరెక్టర్ కేవీఎన్ రాజశేఖర్, ఇండస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ గాయని రాజశేఖర్, విద్యాసంస్థల మేనేజర్ పి విల్సన్ అగస్టిన్, ప్రధానాచార్యులు మీనాక్షి విల్సన్ అగస్టిన్, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డితో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని 34వ వార్డు చెంచుగూడెం నందు శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీనివాస కళ్యాణం గూడెం పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడెం పెద్దలు చెంచు వీరన్న, చెంచు రంగన్న, 34వ వార్డు కార్పొరేటర్ వై శ్రీనివాసులు తదితరులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సెంచునగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తామని సెంచునగర్కు చెందిన రంగన్న తెలిపారు. కరోనా సందర్భంగా గత 2 సంవత్సరాలుగా కళ్యాణోత్సవం నిర్వహించడం లేదని ఈ సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వేడుకలకు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి, స్థానిక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని నరసింహారెడ్డి పాల్గొన్నారు. తమ కాలనీకి వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎంతగానో ఉన్నాయని, త్వరలో దేవాలయాన్ని నూతనంగా నిర్మిస్తున్నట్లు రంగన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో కైలాస్ నాయక్, బోయపాటి మధు, 34వ వార్డు కార్పొరేటర్ వై వెంకటేశ్వర్లు, గూడెం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మా చెంచు కాలనీ అందు మా నివసిస్తున్న ఈ చెంచులందరూ కలిసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవుడి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం అనేది తెచ్చుకున్నాము. కాబట్టి ఈ గేర్లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకున్నాము. మేము కూడా ఇంతట్లో గుడి మొదలు పెట్టాలనుకున్నాము. ఎవరైనా దాతలు కానీ ఎవరైనా కానీ మాకు సహకారాలు చేసే వాళ్ళు ఉంటే చేయవచ్చును. చెంచు కాలనీ కర్నూలు, ఈ చెంచు కాలనీ నందు నివసించేటువంటి వీరంతా కూడా
కలియుగ దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పైన అమితమైనటువంటి భక్తి ఉండడం వల్ల ఇక్కడ స్థిరంగా ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి వీరి శ్రద్ధ ఏ విధంగా ఉంటుందంటే, నాకు తెలిసినంత వరకు నేను ఒక 25 సంవత్సరాల నుంచి ఇదే స్వామివారి యొక్క దేవాలయ అర్చకుడిని నేను. అయితే ఇక్కడ స్థిరమైనటువంటి అంటే స్థిర ప్రతిష్ఠ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున కూడా కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఈ యొక్క కాలనీని అభివృద్ధి చేయాల్సిందిగా మన నాయకులకు, అదేవిధంగా వీరు సంకల్పం చేసినటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి దేవాలయ నిర్మాణానికి కూడా అవసరమైన సహకారాన్ని అందించాలని చెప్పి ప్రార్థన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జికి బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని కోరుతూ నేడు సంగమేశ్వరం వద్ద మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నిరసన. రథసప్తమి సందర్భంగా నగరంలో సూర్యనారాయణ దేవాలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. క్రమంగా జలదివాసం నుండి బయటపడుతున్న సంగమేశ్వర ఆలయం. మరో 10 రోజుల్లో వేపదారు శివలింగానికి పూజ.